ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఆ, గత 1 వీక్ బట్టి కొన్ని వీడియోస్ దేవుని యందు భయభక్తుల కోసం, భక్తిహీనత కోసం మాట్లాడాను. వీడియోస్ అని పెట్టాను. అలాగే బుద్ధిహీనుల కోసం కూడా ఒక వీడియో చేయాలని ఆశ కలిగి ఉన్నాను. బహుశా అది 4-5 వీడియోలు మాట్లాడతాను. మాట్లాడే ముందు దేవుని కృప కోసం వల్ల దేవుడు ప్రేరేపణ కలిగించాడు కనుక ఈ వీడియో నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుని కృప ఈ ప్రపంచంలో ఏదైనా కొనుక్కొచ్చు, కానీ ఆయన కృపను ఎవరు కొనలేరు, ఆయన ప్రేమను ఎవరు కొనలేరు. ఆయనతో సావాసం కూడా డబ్బులు ఇస్తే రాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ప్రతీదీ నిన్ను సర్వే చేస్తున్నాడు. దేవుడు నీ హృదయం ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, నీ బుద్ధి ఎలాగుంది, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ మాట తీరు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, ప్రతీది కూడా ఆయన చూస్తున్నాడు. అయితే ఆయన గొప్ప దేవుడు. దేవునికే మహిమ. అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ దీవిని విడిచి భూమి మీదకి వచ్చాడే. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నేను ఆయన కృప ఎంత బాహుల్యమైనదో, ఆయన కృప ఎంత విలువైనదో, ఆయన కృప ఎంత శ్రేష్టమైనదో మీతో ఆ కృపలో ఉన్న అంశం ఏమిటి, ఆ కృప ఏంటి, ఎలా మనకు దొరుకుతుంది అని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ ప్రపంచంలో బాధపడిన వారు ఉన్నారు, వ్యాధులతో బాధపడిన వారు ఉన్నారు, బాధించబడి అదే చాలామంది కించపరుస్తూ బాధపరుస్తూ ఉంటారు. అలాంటి వారు ఉన్నారు. మనసు బాగోక, లేదంటే శ్రమ పడేవారు, తృణీకరించబడిన వారు, త్రోసివేయబడేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఈ ప్రపంచంలో, సృష్టిలో ప్రతి జీవకోటిని మీరు చూడండి, చాలా సంతోషంగా అన్నీ కలిగి ఉంటాయి. మనం కొన్ని సందర్భాల్లో ఈ రోడ్డు మీద తిరిగిన కుక్కలు అరుచుకుంటే, కరిచేసుకుంటాయి, మళ్ళీ కలిసి తిరుగుతుంటాయి. అలాగే కొన్ని ఛానల్స్లో మన సింహాలని కానీ అడవిల్లో చూస్తూ ఉంటాం. అన్నీ గుంపులుగా ఉంటాయి. ఒక టైంలో 1-2 కొట్టుకుంటూ ఉంటుంటాయి, కానీ మరలా కలిసిపోతూ ఉంటాయి. కానీ ప్రతీది కూడా, ప్రతి జీవకోటిలో ప్రతీది చూడండి, అన్నీ కలిసిమెలిసి చక్కగా ఉంటున్నాయి. ఆయన కృపతో పోషించబడుతున్నాయి. మరి మానవుడు ఎందుకు ఆయన కృపని తృణీకరిస్తున్నాడు? ఆయన కృప పొందుకోలేకపోతున్నాడు? ఆయన కృపతో నింపబడి ఎందుకు ఆయన అమానవుడిగా నడవలేకపోతున్నాడు? ఆయన కృప అన్న మాధుర్యంలోకి ఎందుకు రాలేకపోతున్నాడు? మానవుడికే పట్టడం లేదు. కులం పిచ్చితో, మతం పిచ్చితో, డబ్బున్నోడని, పేదవాడని, లేదంటే చిన్న కేస్తని. దేవుడు నరుడుగా సృష్టించుకున్నది ఆయన ఇష్ట ప్రకారంగా తన ఆలోచనలతో మానవుడు సృష్టించుకొని మానవుడు దీవించబడాలనే ఆయన ఆలోచన. ఏదైనా తోట కోసం మీకు తెలిసే ఉంటుంది, ఆదికాండంలో మీరు చదువుకోండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఏదైనా తోటలోంచి ఎందుకు బయటికి త్రోవేయబడ్డారు వాళ్ళు, 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. మానవుడిని మంచి ఆశీర్వాదాలతో నింపాలనే ఉద్దేశాన్ని మానవుడు ఏం చేశాడంటే, దేవుడి మీద ఉన్న ఆలోచనను పక్కపెట్టి ఆయన కృపను పొందుకోలేక లోకంలో ఉన్న సాతానుగాడి కృపలోకి వచ్చాడు. ఆ కృప ఏంటంటే, ఏదో వాడు నటిస్తాడు, నిన్ను ప్రేమించినట్టు నటిస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు, ఏర్పాటు చేస్తూ ఉంటుంటాడు. వాడు కూడా కొన్ని దిక్కులకు తోస్తూ ఉంటాడు. నువ్వు ఇలాగుండు, ఈ వ్యాపారం చేయి, అన్యాయంగా చేయి, లంచాలు తీసుకో, వడ్డీ వ్యాపారం చేసుకో,
అక్రమంగా ఉండు, నీ ఇష్టాసారంగా మాట్లాడు బ్రతుకు అని ఆడు చెప్తూ ఉంటాడు. ఆ కృపలోకి వెళ్ళిపోయి అది పనికిరాని కృప. అడేదో మిమ్మల్ని ఏదో దగ్గరుండి రక్షించి నడిపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమైన దేవుడు కృప అది శాశ్వతమైనది. ఆకాశం భూమి ఎంత ఉందో రెండు సరిపోవు ఆయన కృప వర్ణించాలంటే. అయితే నేను ఈ వీడియో మాట్లాడాక నెక్స్ట్ వీడియో ఆయన యొక్క కృపలో ఉన్న మాధుర్యం, ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, మమకారం, మంచితనం ఎన్నో మీతో మాట్లాడాలని, ఆ కృప ఆ దివిని విడిచి భూమి మీదకు ఎందుకు వచ్చింది అన్నది మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మీ బ్రదర్ శైలేష్ పాల్ని. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. నిన్నువలని పొరుగువారిని ప్రేమించాలని మార్కు సువార్త 12:31 ప్రకారం. ప్రతి మానవుల్లో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మొదటి యోహాను పత్రిక 4:4లో లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రతి మానవుల్లో దేవుణ్ణి చూడండి. మరి పౌలు గారి విషయంలో మరి అపోస్తులు 22వ అధ్యాయం మీరు చదువుకుంటే ఒక వ్యక్తిని హింసిస్తుంటే పౌలు డైరెక్ట్గా దేవుడు యేసయ్య మాట్లాడాడు. పౌలు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావని, ఒక వ్యక్తిని కొడుతుంటే ఎందుకు నన్ను హింసిస్తున్నావని మాట్లాడాడు. అంటే ప్రతి మానవుల్లో దేవుడు ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే ఆ దేవుణ్ణి పక్కనెట్టేసి లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి దేవుడిని ఏడిపించి ఇష్టాసారంగా బ్రతికి పాపముతో నిండిపోయి పాపం వల్ల వచ్చేది మరణం గనక పతనానికి వెళ్ళిపోతున్నాడు. ఆ మానవుడిని రక్షించడానికే ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చిన కృపని, ఆ కృపామయుణ్ణి మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చూస్తున్న ఇంకా దేవుణ్ణి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఆ కృపామయుని మీకు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగే దేవుడు బిడ్డలుగా ఆయన కృప ఎంత విలువైందో మనం తెలుసుకొని మనలో కూడా కులమతాలు, జాతి ఫీలింగులు ఉండకంట దేవుని ప్రేమతో దేవుని కుమారులుగా మనం బ్రతికి ఐక్యత కలిగి జీవించి 133వ కీర్తన మొట్టమొదటి వచనం ప్రకారం ఐక్యత కలిగి జీవించి ఎదుటివారిని కూడా నిన్నువలని పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం ఎటువంటి కుల పిచ్చి ఉండకంట సంబంధాలు, కుటుంబాల్లో మన పిల్లల విషయంలో కానీ మరి కులాన్ని చూడకంట ఒక మంచి భక్తుడు రావాలి, మంచి భక్తురాలు రావాలని తల్లిదండ్రులు కూడా మంచి ఆలోచనలతో పిల్లలను కూడా దేవుడు మార్గంలో పెంచుతూ తన కృపతో నింపబడి 128వ కీర్తన ఆశీర్వాదాలతో నింపబడాలని ఆశ కలిగి ఉన్నాను. నేను నెక్స్ట్ వీడియో కృప కోసం మాట్లాడతాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.